తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. 3 రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్ గా అషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాని నియమించారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలందించారు. మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అశోక్ గజపతిరాజు. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వ్యవహరించిన అనుభవం ఆయన సొంతం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, 3 రాష్ట్రాలకి గవర్నర్లను నియమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించడం జరిగింది. ప్రధానంగా గోవా, అలాగే హర్యానా, అలాగే ఇటు లడఖ్ ఈ రాష్ట్రాలకి గవర్నర్లను నియమించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పుసపాటి అశోక్ గజపతిరాజుకి అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి. గోవా రాష్ట్ర గవర్నర్గా అశోక్ గజపతిరాజుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన మోడీ క్యాబినెట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా సేవలు అందించడం జరిగింది 16వ లోక్సభలో. సో ఇప్పుడు తాజాగా గవర్నర్ బాధ్యతలను ముఖ్యంగా వారు బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పి రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ని నియమించడం జరిగింది. ఇప్పటి వరకు హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ అక్కడ బాధ్యతలను నిర్వర్తించారు. సో ఆయన స్థానంలో అషిమ్ కుమార్ ఘోష్ను నియమించడం జరిగింది. అలాగే ఇటు గోవా గవర్నర్గా పుసపాటి అశోక్ గజపతిరాజు, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్గా ముఖ్యంగా లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను నియమించడం జరిగింది. ఇప్పటి వరకు కొనసాగిన ఇటు బ్రిగేడియర్ డాక్టర్ బిడి మిశ్రా రాజీనామాను అక్కడ ఆమోదించడం జరిగింది. సో ఇటు పూసపాటి అశోక్ గజపతిరాజును నియమించడం వెనుక కారణం ప్రస్తుతం ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామిగా టీడీపీ ఉంది కాబట్టి సో ఒక అరుదైన వ్యక్తి గతంలో ఇటు ప్రధానంగా ఇటు హరిబాబు ఖమ్మంపాటి హరిబాబును కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఆయన్ని కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్ని చేసిన పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి తాజాగా ఈ మోడీ 3వ టర్మ్లో భాగంగా ఇప్పుడు పూసపాటి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా ఆయన్ని నియమించడం జరిగింది. 5 ఏళ్ల టెన్యూర్ పాటు గవర్నర్గా ఆయన కొనసాగుతారు. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా సుదీర్ఘకాలం ముఖ్యంగా ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా రాష్ట్ర స్థాయిలో, అలాగే కేంద్ర స్థాయిలో కూడా ఎంపీగా, అలాగే కేంద్ర మంత్రిగా ఆయనకి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా, అలాగే లెజిస్లేటివ్ వ్యవహారాలకు సంబంధించిన మంత్రిగా కూడా ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ముఖ్యంగా సుమారు 20-25 ఏళ్ల పాటు కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత కూడా ముఖ్యంగా విజయనగరం ఆ ప్రాంతంలో అశోక్ గజపతిరాజుకున్న పేరు ప్రఖ్యాతులు కానీ గుర్తింపు కానీ ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకున్న గుర్తింపు కానీ చాలా చెప్పుకోదగ్గది. సో అందులో భాగంగానే అశోక్ గజపతిరాజును ముఖ్యంగా ఇటు ప్రభుత్వం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా సిఫార్సులు వచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా చేశారు కాబట్టి సో ఇప్పుడు ఒక అరుదైన బాధ్యత, ఒక గొప్ప పోస్టులోకి, రాజ్యాంగబద్ధమైన పదవిలోకి పూసపాటి అశోక్ గజపతిరాజు వెళ్ళబోతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా గవర్నర్గా ఆయన కొనసాగడం జరుగుతుంది. టీడీపీ శ్రేణులంతా కూడా ఇటు అశోక్ గజపతిరాజుకి ఈ గవర్నర్ పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు, అలాగే లోకేష్, మిగతా టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా గజపతిరాజుకి ఈ గవర్నర్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ పదవిలో మరింత వన్నె తెచ్చే విధంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా టీడీపీ నేతలు భావిస్తున్న పరిస్థితి ఉంది. సో కేంద్రంలో ఇటు మోడీ ప్రభుత్వంలో ఆయన సేవల్ని గుర్తించడం కానీ సో ఇప్పుడు ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించడం వరకు కూడా ఆయన రాజకీయ జీవితం కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన నిర్వర్తించిన బాధ్యతలు కానీ ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.
మూడు రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా అశ్విన్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాని నియమించారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో కూడా ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన వ్యవహరించారు. టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వ్యవహరించారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.